హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ఎన్నో వేల ముచ్చట్లు. ఈరోజు కాలీఫ్లవర్ అండ్ స్టీమ్డ్ బ్రోకోలీతో పన్నీర్ అండ్ టోఫూతో ఒక మంచి హెల్దీ వెయిట్ లాస్ రెసిపీ చూపించేస్తాను, చూసేయండి. ఫస్ట్ ఒక 100 గ్రామ్స్ ఆఫ్ టోఫూని అండ్ 100 గ్రామ్స్ ఆఫ్ పన్నీర్ని ఒక 1 or 2 డ్రాప్స్ ఆఫ్ ఆలివ్ ఆయిల్ అండ్ పించ్ ఆఫ్ సాల్ట్ అండ్ పెప్పర్ చిల్లీ పౌడర్ వేసుకొని అటు ఇటుగా గ్రిల్ చేసేసుకోవడమేనండి. దాంట్లోనే కొద్దిగా చిల్లీ ఫ్లేక్స్, ఆరిగానో కూడా వేసుకుంటే పన్నీర్కి పట్టి అండ్ టోఫుకి పట్టి చాలా టేస్టీగా ఉంటుంది. ఇప్పుడు అదే ప్యాన్ మీద ఒక 100 గ్రామ్స్ కాలీఫ్లవర్ ఉంటుంది కదండి, దాన్ని శుభ్రంగా క్లీన్ చేసుకుని స్టీమ్ చేసుకున్న దాన్ని నేను రోస్ట్ చేసుకుంటున్నాను. డ్రై రోస్ట్, ఎటువంటి ఆయిల్ యూస్ చేయట్లేదు. అండ్ 120 గ్రామ్స్ ఆఫ్ స్టీమ్డ్ బ్రోకోలీ అండ్ కాలీఫ్లవర్ బాయిల్ చేయొద్దండి, దాంట్లో ఉన్న న్యూట్రియంట్స్ అన్ని బయటకు వెళ్ళిపోతాయి. జస్ట్ స్టీమ్ చేస్తే సరిపోతుంది. అండ్ ఒక 2 to 3 గార్లిక్ క్లౌవ్స్ని కూడా డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము. అండ్ 2 cups ఆఫ్ స్పినాచ్ కానీ మెంతి కూర ఆర్ ఎనీథింగ్ ఉంటే కనుక దాన్ని కూడా ఇలా వాష్ చేసేసుకొని జస్ట్ ఆయిల్ ఏమి యూస్ చేయకుండా లిడ్ క్లోజ్ చేసి డ్రై రోస్ట్ చేసుకుంటున్నాము. ఇంగ్రీడియంట్స్ అన్ని డిస్క్రిప్షన్లో చాలా క్లియర్గా మెన్షన్ చేశానండి, విత్ ఎలా చేయాలనే ప్రాసెస్తో పాటు. డ్రెస్సింగ్ కోసం ఒక 100 గ్రామ్స్ ఆఫ్ స్టీమ్డ్ క్యాలీఫ్లవర్ తీసుకుని 2 టేబుల్ స్పూన్స్ ఆఫ్ హంకర్డ్ అండ్ 1 టేబుల్ స్పూన్ ఆలివ్ ఆయిల్, కొద్దిగా రోస్టెడ్ గార్లిక్ అండ్ హాఫ్ లెమన్ని అండ్ రెడ్ చిల్లీ ఫ్లేక్స్, హాఫ్ టేబుల్ స్పూన్ క్యూమిన్ పౌడర్ని, సాల్ట్, బ్లాక్ పెప్పర్ అండ్ వైట్ పెప్పర్ వేసుకుని మిక్సీ కొట్టేసుకోవడమే. సో హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలి, డిఫరెంట్గా సాలెడ్స్ తినాలి అనుకునే వాళ్ళు కంపల్సరీ ఈ సాలెడ్ని ట్రై చేయండి అండి. ఇది ఒక డిఫరెంట్ టేస్ట్ ఉంది. అండ్ జస్ట్ 490 కిలో క్యాలరీస్తో బట్ 42 గ్రామ్స్ ఆఫ్ ప్రోటీన్ అండ్ 21 గ్రామ్స్ ఆఫ్ ఫైబర్తో సో నీట్గా హెల్దీగా వెయిట్ లాస్ అవ్వాలనుకునే వాళ్ళు దీన్ని ట్రై చేసేయండి. ఇలాంటి ఎన్నో రెసిపీస్ కావాలంటే కనుక మన ఛానల్ పేజ్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోవద్దు. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.